ఇవాళ ఒక వంగవీటి మోహన్ రంగా గారి తర్వాత కాపులకు అండగా నిలబడి వాళ్ళ యొక్క పోరాటం కోసం నిలబడి ముందుకు తీసుకెళ్లి ఉద్యమం చేసి రాష్ట్రం మొత్తం కూడా ఒక్కసారిగా ఈ యొక్క సామాజిక వర్గం యొక్క బలగాన్ని ఏంటిదో నిరూపించినటువంటి ఒక మహానాయకుడు నేలకూలిపోవడం మా అందరికీ కూడా ఒక్కసారి మా వెన్నెముక విరిగిపోయిందా అనేటువంటి బాధ కలిగించినటువంటి సందర్భం. అయితే ఆయన మొదటి నుంచి కూడా రాజకీయాల్లో తనదైన శైలిలో ఆయన పనిచేయడం, నమ్మినటువంటి పార్టీ కానీ పనిచేసినటువంటి పార్టీ కానీ ఎక్కడైనా కూడా ఆయనని తప్పని వేలెత్తి చూపిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా పదవికైనా రాజీనామా చేస్తారు కానీ మాట మాత్రం పడనటువంటి ఒక గొప్ప మనస్తత్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఇప్పుడున్న రాజకీయాలకు ఆయన ఏమాత్రం కూడా సరిపోరు. ఎందుకంటే ఇవాళ రాజకీయాలన్నీ కూడా చెప్పేటివన్నీ ఒకటి, మరి తిరిగి ఆచరణలోకి వచ్చేసరికి వాటికి ఎక్కడా కూడా పొంతన ఉండనటువంటి పరిస్థితి మనందరం చూస్తున్నాం. అయినా 2014లో ఆయన తెలుగుదేశం పార్టీ ఏదైతే మేనిఫెస్టోలో మీరు అనుకున్నటువంటి కాపులకి అందరికీ కూడా మేము రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 2 సంవత్సరాలు గడిచి 2 సంవత్సరాలు అయినా కూడా ఏమీ ఎటువంటి దాని మీద స్పందన లేదని చెప్పని ఆ విషయాన్ని ఆయన నిలదీసి పోరాటం చేసి 2016లో చాలా పెద్ద ఉద్యమం చేసినటువంటి మహానాయకుడు. అది మేనిఫెస్టోలో మీరు పెట్టారు కాబట్టి మేము అడుగుతున్నామని చెప్పని నిలదీస్తే ఆ రోజున ఆయన సతీమణి గారిని పెట్టినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు మనందరికీ తెలుసు, అందరం కూడా చూశాం. మరి ఆయన యొక్క చలవ వల్లే ఇవాళ కాపు కార్పొరేషన్ అనేది పెట్టడం, దానికి ఏ ప్రభుత్వం వచ్చినా గానీ నిధులు కేటాయించి ముఖ్యంగా ఈ యొక్క సామాజిక వర్గంలో ఉన్నటువంటి వెనుకబాటులో ఉన్నటువంటి చాలా మంది విద్యకే గాని వ్యాపారాలకే గాని అనేక సందర్భాల్లో వాటికి ఆ కార్పొరేషన్ అండగా నిలబడటం, తరువాత అక్కడి నుంచి మెల్లిమెల్లిగా ఆయన రాజకీయంగా కూడా ఉంటే బాగుంటుందని చెప్పని ఈ ఉద్యమంతో కాకుండా అని అందరూ కోరగా, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మీకు సముచితమైనటువంటి స్థానం ఇస్తాము, మీరు కోరిన విధంగానే తప్పనిసరిగా మీరు ఆశించిన విధంగానే రాజకీయాల్లో కూడా మీకు చాలా గుర్తింపు ఉంది, మీరు మా పార్టీకి ఉండాలి అండగా అని చెప్పని మాట్లాడటం, అదే దాన్ని బేస్ చేసుకుని ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం జరిగింది. మరి ఇప్పుడు రానున్న ఎలక్షన్స్ లో కూడా ఆయన చాలా కీలకమైనటువంటి బాధ్యతలు స్వీకరించే దిశగా ఉండగా మరి ఆయనకు అనారోగ్యంతో ఇలా మా నుంచి దూరం కావడం కూడా చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మంచి స్థానాన్ని కల్పించారు. కానీ ముఖ్యంగా కాపులందరం కూడా ఇవాళ ఆయనని గుండెల్లో పెట్టుకుని మేము మరొక దేవుడి కింద, రంగా గారిని ఒక దేవుడి కింద భావిస్తే ముద్రగడ పద్మనాభం గారిని కూడా ఇంకొక దేవుడి కింద భావించి మేమందరం కూడా ఆయన ఆశయాల దిశగా ముఖ్యంగా ఈ యొక్క సామాజిక వర్గం యొక్క ఉన్నత స్థాయికి ఎదగడానికి అందరం కూడా కృషి చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం. ఇవాళ ప్రభుత్వం కంటి తుడుపు చర్యగా వచ్చి మేము అంత్యక్రియల్ని అన్నింటిని కూడా ప్రభుత్వ లాంఛనాలతో చేస్తామని చెప్పని అంటున్నారు. ఇలాంటి నీచమైన రాజకీయం ఇప్పటికైనా ఈ ప్రభుత్వాన్ని మానుకోమని మేము స్పష్టంగా చెప్తున్నాం. మీరందరూ ఇవ్వాల్సినటువంటి లాంఛనాలు మాకేం అవసరం లేదు. ఆయన చేసినటువంటి సేవలకి అన్ని కులాల నుంచి అన్ని మతాల నుంచి కూడా ఆయనని భగవంతుడిగా మేము ముందుకు తీసుకెళ్తూ మా యొక్క ప్రేమాభిమానాలతోనే ఆయన యొక్క లాంఛనాలు, అంతిమ లాంఛనాలన్నీ మేము చాలా ఘనంగా చేసుకోగలమని చెప్పని ప్రభుత్వానికి చెంపబెట్టు మాటగా మేము ఆ కాపు సోదరులుగా ఆ కుటుంబంతో ఉన్నటువంటి మాకున్న అనుభవంతో మాకున్నటువంటి బంధంతో మేము చెప్తున్నామని చెప్పని మీకు తెలియజేసుకుంటున్నాం. రాజీనామా ఆమోదం చెందే వరకు కూడా ముఖ్యమంత్రిని కలవనటువంటి నిబద్ధత కలిగినటువంటి రాజకీయ నాయకులు ముద్రగడ పద్మనాభం గారు. వారు తూర్పుగోదావరి జిల్లాలో జన్మించి మరి ఇక్కడ శాసనసభ్యులు చేసినప్పటికీ కూడా వంగవీటి మోహన్ రంగా గారు మరణించిన తర్వాత కాపు జాతి మొత్తం వారిని నాయకుడిగా ఆరాధించి కాపు ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడం, ఆ క్రమంలోనే 1989వ సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని సాధించడం,
ఆ తర్వాత కాంగ్రెస్ కేబినెట్లో మంత్రిగా చేసినటువంటి సంగతి మనందరికీ తెలుసు. అయితే ఇటీవల కాలంలో అటు తెలుగుదేశం పార్టీ ఇటు జనసేన పార్టీ కూడా వారిని డిస్ఫోన్ చేసుకోవడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారిని హక్కున చేర్చుకుని పార్టీలో వారి ప్రవేశాన్ని ఆహ్వానిస్తూ వారి కుమారుణ్ణి మరి ఇక్కడ సమన్వయకర్తగా ప్రకటించడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఎంతో గౌరవాన్ని ఇవ్వడం మనందరికీ తెలిసిన విషయమే. ఇటీవల వారి ఆరోగ్యం క్షీణించినప్పుడు కూడా ప్రత్యేకంగా ఇక్కడ నుంచి హెలికాప్టర్లో మరి ఎయిర్ లిఫ్ట్ చేయాలని కూడా ప్రయత్నం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. అయితే దురదృష్టవశాత్తు వారు రికవరీ కాలేదు. మరి ఈ క్షణాల్లో వారికి నివాళులు అర్పించడానికి ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి కొద్ది క్షణాల్లో కిర్లంపూడి గ్రామానికి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అచంచలమైన గౌరవంతో ఈ శ్రద్ధాంజలి ఘటించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తలు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కొన్నూరు నుంచి సమన్వయకర్తగా నేను అక్కడి నుంచి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, రాష్ట్ర వ్యాప్తంగా అందరూ, మరి ముఖ్యంగా కాపు సమన్వయకర్తలు, అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలందరూ కూడా కిర్లంపూడి దోవబట్టడం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి పద్మనాభం గారి మీద ఉన్నటువంటి గౌరవం కనుక వారికి మా అందరి తరపున శ్రద్ధాంజలి ఘటిస్తూ వారికి ఆఖరిగా నమస్కారాలు చేసుకుంటున్నాం.